పౌలుని శీలని చెరసాల నాయకుడు ఏం చేశాడు చెప్పండి? బంధించేశాడు. పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతి చేస్తున్నారంట. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు స్తుతి చేయడం మొదలు పెడితే చాలు, అద్భుతం జరగడం మొదలవుతుంది, ఆశీర్వాదం మొదలవుతుంది, స్వస్థత మొదలవుతుంది. మీ ఇంటిలో ఎవరైనా రోగముతో బలహీనతతో ఈరోజు ఉన్నారేమో, బెడ్ రిడన్గా ఉన్నారేమో, ఈరోజు నోరు తెరిచి స్తుతి చెప్పండి, పాటలు పాడండి, కీర్తనలు పాడండి, అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. పౌలు శీలలు స్తుతి చేస్తూ ఉండగా ఖైదీలు కూడా వింటున్నారంట. వింటూ ఉండగా మీకు ఏమైందో తెలుసా అండి? భూకంపం వచ్చిందంట. భూకంపం రాగానే చెరసాల పునాదులు అదిరిపోయాయి. పౌలు శీలల సంఖ్యలు మాత్రమే ఊడిపోతే ఒక అర్థం, అందరు ఖైదీల సంఖ్యలు ఊడిపోయాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఖైదీల యొక్క సంఖ్యలు ఊడిపోతే పారిపోతారా? పారిపోరా? ఖైదీలకి మనసులో ఏముంటుంది? నేను ఎప్పుడు ఈ స్థలం నుంచి పారిపోవాలి, ఈ స్థలం నుంచి నేను వెళ్ళిపోవాలని ఉంటుంది. కానీ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. అందరూ పౌలుతో పాటు అలానే నుంచుని ఉన్నారు. ఎలా నుంచుని ఉన్నారు? అది ఎవరి కార్యము? పరిశుద్ధాత్మని కార్యము. అప్పటి వరకు పౌలు పాడడం విన్నారు కదా. ఖైదీల్లో కూడా ఏం ప్రారంభమైందంటే రక్షణ మొదలైంది. హల్లెలూయా. అక్కడున్న ఖైదీలందరిలో రక్షణ మొదలైంది. వాళ్ళు పాడారు, భూకంపం వచ్చింది, మా సంఖ్యలు ఊడిపోయాయి, వాళ్ళందరిలో రక్షణ కార్యం మొదలైపోయింది.